నువ్వు పద. వస్తున్నాను బా. ఏంటి బా గొడవ? పెళ్ళొద్దంటున్నారా? చెప్పు. బయట పందిట్లో మన రాంబాబు కూడా 25 మంది కుర్రలు వేసి కూర్చున్నాడు. నువ్వు అను. అల్లుడు గారు వచ్చి పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టకండి మావయ్య. ఆ డబ్బుతో నలుగురిని చదివించండి అంటే నా కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఇంత గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం, ఆ ఇంటి పేరు నా కూతురికి దక్కుతుందని గర్వంగా ఉంది. నీ మొహానికి మళ్ళీ డాన్స్. నవ్వరా నవ్వు. నాకెందుకో ఇదే నీ జీవితంలో ఆఖరణ అనిపిస్తుంది. హాయ్ డార్లింగ్, నువ్వు ఇప్పుడు ఐలవి చెప్పినా నేను ఓకే చెప్పలేను, ఎందుకంటే రేపే నా పెళ్లి. ఓవర్ చేయకు. ఈ ఎక్స్ట్రాలకి సూర్యమావికి డౌట్ వస్తుంది. సూర్యమావ ఎవరు? ఆ రోజు పెళ్లి చూపులు చూసావు కదా నాన్నగారి పక్కన. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు నాకు లైన్ వేస్తున్నా వెనకాల తిరుగుతున్నాడు. అక్కడేం చేస్తున్నాడు? పాత సినిమాలో క్లబ్ డాన్సర్ ని విలన్ చూసినట్టు నన్నే చూస్తున్నాడు. ఏదో చేశారా? యాక్చువల్లీ వద్దు, ఏం చేయకు. స్టేకా. ఓకే బాయ్. నేను ఎప్పుడైనా ఏదైనా చేశానంటరా? ఎవడో ఒక బకరగాని పట్టుకుంటాం గానీ. నువ్వా? ఆహా. ఉదయ్ గారు ఉన్నారమ్మా? డబ్బులకి చీరలు మార్చుకుంటున్నారు, పర్లేదు వెళ్ళండి. డబ్బులకి చీరలు మార్చుకోవడమా? రెండోదినా మంచి టైంకి వచ్చారు. ఒక హ్యాండ్ తగ్గింది. అది డబ్బులకి చీరలని తనేదో 201 స్కోరు, డ్రాప్ 20, మిడ్ డ్రాప్ 40, గేమ్ కు 1000. లక్ష్మక్క లిస్ట్ లో ఉంది. ఆవిడ మీద ఎక్కువ చెప్తా. కన్ఫ్యూజ్ అవ్వకండి. డబ్బులకి శారీస్ చేంజింగ్ అంటే ప్యాకాట్కి సీక్రెట్ కోడ్ ఈవిడే పెట్టింది. లేకపోతే ఈ మగాళ్ళు మనల్ని ప్యాక్ ఆడినేస్తారా? నాకు పేకాట రాదండి. రాకుండా ఆడితేనే డబ్బులు వస్తాయి వదినా. ఆట తెలిస్తేనే లెక్కలేసి ఆడి బొక్క బోర్లో పడతాం. లేదండి, అది ప్రధానం చీర ఇంకా రాలేదు. టైలర్ మీకేమైంది? చీర వస్తుంది వదినా, మీరు కూర్చొని ఒక హ్యాండ్ వేయండి. పెళ్లి పనిలో గోల్లో పడిపోయి మన చిన్న చిన్న సరదాలు మర్చిపోతే ఎలా? నీకు విషయం తెలియదు కదా, ప్రమీలక్క ఆయన చూడటానికి గంభీరంగా ఉంటాడు. ఆ ఎమ్మి కొంగు పట్టుకొని వదులుతాయి కదా. అన్నీ తెలుసు, ఇక మాటలాపి ముక్కే. ఆ లోకులు కొంగలక్క బయట అంటంలా. కొంగలు కాదు మ్యామ్, కాకులు. ఈ తెలుగు భాష నా ఇష్టం, అన్నిటిలో ఏలు పెట్టుద్ది. ఎట్నే బీపీ. అబ్బా, ఈ నగలేంటో, ఈ 200 kg చీరలేంటో, ఈ పెళ్ళేంటో. తెల్లారితే పెళ్లి. రేపు నేను 9ంటికే లేస్తాను. కాళ్ళు అసలే నొప్పులు. నువ్వే పెళ్లి కూతురువి. మాకు తెలియదు మరి. నువ్వు మాత్రం నన్ను రెడీ చేయమని బేబకుని పంపకు. పాప అది పెట్టుకో, పీప ఇది పెట్టుకొని చంపుతుంది. మీ అత్తగారింట్లో నిన్నెవరూ ఇలా బతిమలాడి పనులు చేయరు. నా పనులు నేనే చేసుకోగలను. నీ పనులే కాదు, వాళ్ళ పనులు కూడా నువ్వే చెయ్యాలి. మాకింకేం పని లేదు మరి. అక్కడికి వెళ్ళాక అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని మారచేకు. ఓయ్ ప్రమిళాదేవి, ఇటు తిరుగు. ఆ ఏడుపేంటే బాబు? అంతా నీ వల్లే. నా డెలివరీ ఎప్పుడు కుదురుగా ఉన్నావే నువ్వు? 2 నెలలు ముందే పుట్టేశావు. ఇంతున్నావు. ఎత్తుకోవాలంటేనే భయం వేసేది. నువ్వు పుట్టిన 4 రోజుల వరకు బ్రతుకుతావా లేదో చెప్పలేవన్నారు డాక్టర్లు. నీకేమన్నా అయ్యుంటే. అది ఇప్పుడు గుర్తు చేరుస్తున్నావా? నోర్మయ్, విక్రిస్తున్నావా? పో, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపో. ఓ అదా నీ గోలా? పోనీ పెళ్లి క్యాన్సిల్ చేద్దామా? ఈ తింగర్ మాటలకే నాకు భయం వేసేది. ఇప్పటి వరకు మన ఇంట్లో నువ్వు ఎంత అల్లరి చేసినా అమ్మగా సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడు గడప దాటి ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తున్నావు. తెలిసి తెలిసి అక్కడ ఎవ్వరు మనసు బాధ పెట్టుకున్నానా? రేపటి నుంచి నువ్వేం చేసినా తప్పు నీదనరు. తల్లి గాని సరిగ్గా పెంచలేదంటారు. జాగ్రత్తమ్మా. సౌర్య, రేయ్ ఫోన్ రా. దివ్యానా, ఈ టైం ఎన్ని కాల్స్ అండ్ మెసేజ్ ఏంటి? షిట్. ఈ పెళ్లి చేసుకోలేను శౌర్య, నా వల్ల కాదు. అంతా ఒక పెద్ద అబద్ధం, మోసం. ఐఎమ్ సారీ. నేను వెళ్తున్నా. డోంట్ ట్రై టు కాంటాక్ట్ మీ. షిట్, ఇదేంట్రా?
నువ్వు చెప్పింది కరెక్టే. 100% ఇదంతా అబద్ధం, మోసం, కరెక్ట్ కాదు. ఆ రోజు మనం మాట్లాడుకుంది ఏంటి? అబ్బా కంప్లీట్ గా విను. ఫస్ట్ నీకు నాకున్న కామన్ ప్రాబ్లం ఏంటి? పెళ్లి, రైట్? మన ఇద్దరం స్కెచ్ చేసుకుని బ్రేక్ చేసుకున్నా మన పేరెంట్స్ మనల్ని వదలట్లేదు, రైట్? అయితే ఫస్ట్ మనం పెళ్లి చేసుకుందాం. వాట్? పూర్తిగా విను. మ్యూచువల్ కన్సెప్ట్ డివోర్స్ అని ఒకటి ఉంది. పెళ్ళాక టూచ్ అనుకుంటే 6 నెలల్లో డివోర్స్ ఇచ్చేస్తారు. వాడిని నమ్మితే సూసైడే నీకు. మొన్నేమో పెళ్లి చెడగొట్టడానికి ఒక స్కెచ్ చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇంకొక స్కెచ్ చేస్తున్నాడు. ఇంత సింపుల్ అయితే ఎంతవరకు ఎవరు ఎందుకు చేయలేదు? చేసిన వాళ్ళందరూ డప్పు కొట్టుకుంటూ తిరగరు, కామ్గా ఇలాగే చేస్తారు. నువ్వు వీడికి నో అంటే ఆ బట్టల షాప్ కూడా నీకు గతి. ఆలోచించుకో. ఓకే, బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్సెప్టెడ్. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ పిల్ల అబద్ధం కదా, ఆపేద్దాం. మన పేరెంట్స్కి నిజం చెప్పేద్దాం. కంగారు పడకు, ఈ పెళ్లి ప్లాన్ అంతా నాదే అని తప్పు నా మీద తీసుకుంటాను. దీంతో నీకు సంబంధం లేదని చెప్తాను. నేనే కన్విన్స్ చేసి ఒప్పించాను కూడా చెప్తా. యూ డోంట్ వర్రీ. మహా అయితే నన్ను ఏం చేస్తారు? తిడతారు, లేకపోతే 2 పీకుతారు. పర్లేదు, 4 రోజులు అందరూ మర్చిపోతారు. ఆ తర్వాత నేనేమీ అడగకుండా ఎవరినో గురించి పెళ్లి చేస్తారు, అంతే కదా? ఆ పిల్ల అబద్ధం కదా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అనుకుంటాడు అబ్బాయి, అది మోసం కదా? లైఫ్ లాంగ్ ఒకరినొకరు మోసం చేసుకుంటే బతకాలి. ఇస్ దిస్ వాట్ యు వాంట్? ప్రపంచం మొత్తానికి అబద్ధాలు చెప్పినా అట్లీస్ట్ మనం నిజాలు మాట్లాడుకున్నాం. ఇది ఎవరిని మోసం చేయడానికో బాధ పెట్టడానికో కాదు. దిస్ అవర్ లైఫ్, డామ్ ఇట్. పోనీ మనకు ఇప్పుడు పెళ్లి వద్దని మన పేరెంట్స్ కి డిసైడ్ చేసి చెప్పినా వాళ్ళు వింటున్నారా? ఆగుతున్నారా అసలు? ఒక తందతో ఇంకోటి. ఆ రోజు నువ్వే అన్నావు కదా, మన లైఫ్ గురించి మనకు డిసైడ్ చేసుకునే రైట్ లేదా అని. అన్నావా లేదా? మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. పేరెంట్స్ కి కావాల్సిన పెళ్లి చేసుకుంటున్నాం, మనకు కావాల్సిన ఫ్రీడమ్, అందుకే డివోర్స్. మన లైఫ్ గురించి మనమే డిసైడ్ చేసుకుంటున్నాం దివ్య. ఇందులో మనం ఎవరు గొంతులు కోయట్లేదు, ఎవరిని చంపట్లేదు. ఐఎమ్ క్లియర్. నీకు నీ లైఫ్ కావాలంటే ట్రస్ట్ మీ, ఇది ఒక్కటే దారి, ఏమీ అవ్వదు. నన్ను నమ్ము. వాట్ ఈస్ దిస్? హే, ద ఫేమస్ P3 సెటప్, పన్స్, పూల్స్ అండ్ పాల్స్. సెల్ఫీ తీసుకోలుగా మరి. సో అన్నోయింగ్. పొద్దున్న నుంచి 100 కేజీల పూల జడ మూస్తూ 1000 పూజలు చేయించారు. తల పగిలిపోతుంది. అబ్బా, అసలే ఎండాకాలం, పైగా నెత్తి మీద బెల్లం. అంతా అంటుకుపోయింది. షిట్. షాంపూ చేసుకోవచ్చుగా? నువ్వే కదా పెట్టింది, వచ్చి కడుగు. ఓడి అడ్వైస్ వల్లే. నా ఫస్ట్ నైట్ ఎంత రొమాంటిక్ గా అనుకున్నాను, సేమ్ అలాగే జరుగుతుంది. వావ్, అంతా ఓకేనా? ఇంకేమైనా కావాలా? అనుకున్నా. ఐ న్యూ ఇట్. హిమబిందు అప్పుడే అంది. నాతో తాగించేసి పడుకున్న తర్వాత పిచ్చి వేషాలు వేసేసి సారీ మత్తలేదో తెలియకుండా అయిపోయింది అని చెప్పి. హలో, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేదు తల్లోయ్. హిమబిందు అంటే భూతద్దాలు హిడింబి కదా, దాని ఐడల్ దాని ఫేస్ లో ఉన్నాయి. లైట్ ఆఫ్ చేసుకుని పడుకో తల్లి, నీకు దన్నం. నాకు నిద్ర పడ్డట్లేదు. ఏ కళ్ళు మూస్తే హిడింబి ఫేస్ కనబడుతుందా? షట్ అప్. ఓకే, ఓ పని చేద్దామా? గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? గిఫ్ట్లు ఏంటి?